హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నాను అనమాట. ఫస్ట్ టైం పెడుతున్నాను. ఎప్పుడు మా అమ్మ చేత పెట్టించుకునేదాన్ని, ఈసారి నేనే ట్రై చేస్తున్నాను అనమాట. ఎప్పుడు అమ్మ చేయడమేనా, మనం కూడా నేర్చుకోవాలి కదా. మనం నేర్చుకుంటే మన పిల్లలు కూడా మన దగ్గర నేర్చుకుంటారు. అందుకని మా పిల్లల్ని దగ్గర పెట్టుకొని మా అమ్మని అడిగి అన్ని కొలతల్లో తీసుకున్నాను అనమాట. కారం, ఉప్పు, ఆవు పిండి, మెంతిపిండి, ఆయిల్ ఇవన్నీ సరి సమానంగా వేస్తున్నాను. చూడండి, ఇవన్నీ కరెక్ట్గా కొలతలతో వేసుకోవాలండి. కొన్ని ఎల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉప్పు, కారం బాగా ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, అసలు కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఆయిల్ కూడా కరెక్ట్గా కొలతలతోనే వేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా మా అమ్మని అడిగే చేశాను అనమాట, ఎంతెంత వేయాలి ఏంటి అనేది. ఫస్ట్ టైం ఆవకాయ పికిల్ పెడుతున్నాను, ఎలా వండిద్దో చూడాలి. నాకు కలిపేటప్పుడు అయితే మంచి స్మెల్ భలే వచ్చేసిందండి. ఆవు పిండి స్మెల్ భలే అనిపించింది. మంచి అరోమా వచ్చేసింది అనమాట. కలర్ చూడ ఎంత బాగుందో, కలర్ఫుల్గా. ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే. కొంచెం బాగా కలుపుకుంటే ఆయిల్ అంతా ముక్కలకు కూడా పట్టేస్తుంది. ఆవకాయ పచ్చడి అయితే అయిపోయిందండి. ఇంక ఇప్పుడు అడుగు బాగానే ఉంటుంది కదా, ఇందులో కొంచెం వేడివేడి అన్నం వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నాకు ఎప్పుడు పచ్చడి పెట్టినా ఈ ఫ్లేవరే ఇష్టం. కొత్త ఆవకాయలో ఇట్లా అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా, చాలా బాగుంటుంది. నాకు ఇదే ఇష్టం. కొత్త ఆవకాయ పెట్టినప్పుడల్లా ఇలా అనిపించింది అనమాట. ఈ ఫ్లేవర్ మళ్ళీ రాదు. తర్వాత ముక్కలు మగ్గిపోయి మామిడికాయ పచ్చడి అది వేరు ఉంటుంది. ఇది పెట్టినప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కదా, చాలా బాగా అనిపించింది. అందుకే బాగా కలిపేసి ఇంకా ఫస్ట్ ముద్ద మా పిల్లలకే పెట్టాను. మా లీగర్లీ వెయిటింగ్ ఎప్పుడెప్పుడు పెడుతుందా అని. ఫస్ట్ ముద్ద మా పాపకు, పెద్ద పాపకు పెట్టాను. ఇప్పుడు ఆమె చూడండి టేస్ట్ ఎలా ఉందో చెప్పింది. ఇక నెక్స్ట్ ముద్ద మా చిన్న పాప పెట్టాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. నిజంగా నేను కూడా తిని చూశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైం పెట్టినా కూడా. మీకైతే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.